నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. డయేరియా ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చంద్రబాబు చిత్రపటానికి దివ్యాంగుల పాలాభిషేకం, పింఛన్లు పంచి అందించడం పట్ల హర్షాతిరేకాలు. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి, వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ నియోజకవర్గ జనసేన సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణం చేస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తప్ప నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ చూడలేకపోయారు. ట్రాఫిక్లో ఇరుక్కొని పోయారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పిఠాపురం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో సభ దద్దరిల్లింది. గొల్లపోరులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తొలి రోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గ పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, పిఠాపురం ప్రజలు చిరస్మరణీయమైన గొప్ప విజయం అందించారన్నారు. అన్ని బాలారిష్టాలు దాటుకొని జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి, కానీ మనం 21 కొడితే అందరూ మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. మనది 100% స్ట్రైక్ రేటు పార్టీ, ఇది కార్యకర్తల విజయమని అన్నారు. తనను, జనసేనను గెలిపించడానికి మీరు పడ్డ కష్టం చూస్తే కన్నీళ్లు వచ్చాయని అన్నారు. ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి తిరిగారన్నారు. మీ ప్రేమకు ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా సరిపోదని ఉద్వేగానికి గురయ్యారు. మీరు పార్టీకే కాదు 5 కోట్ల మంది ప్రజలకు ధైర్యాన్నిచ్చారన్నారు. ఇంత చేసినా మీకోసం ఎంతైనా కష్టపడతానని భరోసా ఇచ్చారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డాయి. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటా, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్లు లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వేం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా, నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకేమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, నేను పిఠాపురాన్ని అంతకు ముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. ఇప్పుడు నేను వచ్చి ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులను ఏమడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను. దయచేసి నాకేదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను.
ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా, రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1423 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాడలో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి, కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు. ఈ రోజున అసలు ఈ రోజున సివిల్ సప్లైస్ లో ఎంత టన్నుల బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం. మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను, మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి. అది ఒక్కడే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు. బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎతుకుతున్నారు. చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసుక, శ్మశానం, మైనింగ్ అన్ని పట్టుకుపోతాం. ఇవన్నీ ఆపాలి. ఇదేంటంటే ఇది మేము ఒక్కలం చేసేది కాదు. ఒక తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, మీరందరూ కలవాలి. దీంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్బందులు ఉన్నవారు 7306299999 నెంబర్కు ఫోన్ చేసి సమస్య తెలియజేస్తే వివరాలు నమోదు చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నెంబర్కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ చేయొచ్చని, ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ ఉంటుందని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. వినతులు ఇచ్చేవారితో పాటు చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు యువత వేల సంఖ్యలో వస్తున్నారు. వీరిని నియంత్రించడం కష్టమవడంతో పాటు గ్రీవెన్స్ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో టోల్ ఫ్రీ నెంబర్ తీసుకువచ్చామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై గత ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెట్టిన తప్పుడు కేసుల్ని 3 నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదై కోర్టుల పరిధిలో ఉన్న వాటిని ఏడాదిలోపు తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి గారిని ఎక్కువ మంది కలవడానికి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. సో ఆ ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం. అంటే ఎక్కువ మంది గడిచిన 2 వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో, లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి. సో వీటితో పాటు కొంచెం జెన్యూన్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు, ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే
వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక, అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నగరంలో ఏ ఒక్క డయేరియా కేసు నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాలను ఆదిరెడ్డి వాసు వైద్యాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామన్నారు. ఇది గమనించి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం, వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతో పాటు జింక్, ORS మందులు అందిస్తున్నామన్నారు. డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోటిలింగాల రేవు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వచ్చి చల్లార్చిన నీటిని తాగాలని, మరీ ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి, హెల్త్ ఆఫీసర్ వినూత్న, హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి, సీజనల్ చేంజ్ వచ్చింది, నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి, అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి, మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులన్నీ కడుక్కోవడం వల్ల ఈ అన్నింటిని కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే చెప్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం. అదృష్టశాత్తు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. స్థానిక ఆనం కళాకేంద్రం వద్దనున్న అంబేద్కర్ భవన్లో VHPS, ABD, HSS, BDP దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పింఛన్ల పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బాలాభిషేకం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దుస్సాలువ పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగకి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ఎంతో మంది పేదలు దివ్యాంగుల బతుకుల్లో వెలుగులు నింపిన 3,000 రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా 6,000 రూపాయలకు పెంచి వారి భవిష్యత్తుకి మార్గదర్శకం చూపించారన్నారు. పెండింగ్లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సి ఉందని, అధునాతన పరికరాలు కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను అన్ని విధాలుగా మోసం చేసి వారికి కనీస ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యనుమల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, రాజమండ్రి పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమామహేశ్వరి, నారాయణ, వీరరాఘవయ్య, పెండం గాంధీ, రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షులు యనమదల వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి డాన్ శ్రీను, విశాఖోడేటి లక్ష్మీనారాయణ, భీమడోలు కిరణ్ కుమార్, మాధవరపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ భౌతుకి మార్గదర్శకత్వం చూపిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. వెనుకటి పనిముట్లు కానీ, క్యారీ పర్సులు కానీ, ఏదైనా సరే ట్రై వీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది. మన దురదృష్టం, మన ప్రజా సమూహంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. తమ జీవితంలో వారు నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని నింపాలి. సానుభూతి బాధ కావాల్సింది ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలి. దానివైపు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సవరణంగా మనవి చేస్తూ, అర్హులు ఎవరైనా మిగిలిపోయారా, గత ప్రభుత్వం ఏమైనా అనవసరంగా తొలగించిన వాళ్ళు కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేయిస్తామని సవరణంగా మనవి చేస్తూ, వికలాంగుల తరఫున సానుభూతి కాదు, మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ధైర్యం, వారికి ప్రయారిటీ. ఎక్కడైనా సరే ముందు వరుసలో వాళ్ళని పెట్టండి, తోసుకొని పడేసిపోవటం కాదు. వాళ్ళకి ధైర్యం ఇవ్వటమే కాదు, వారికి మంచితనం నేర్పండి, వారికి మంచి అవకాశాలు ఇవ్వండి. ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగుల పక్షాన కొంత సహాయ సహకారాలు కూడా ఇవ్వండి. 10-15 సార్లు చంద్రబాబు నాయుడు కలిసి సమస్యలు తెలియపరిచినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి మీకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. అంతేకాకుండా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 96,000 మంది పెన్షన్స్ కోల్పోయినారు. వాటిని కూడా పునఃపరిశీలన చేయమని చెప్పేసి మన శనివారం కలిసినప్పుడు దాన్ని కూడా విముక్తి తెలిపారు. వినతి పత్రం కూడా అందజేశాను. లోకేష్ గారికి కూడా తెలియపరిచినప్పుడు తను కూడా వెంటనే స్పందించి ప్రతి విషయం ఈ దివ్యాంగులకు నేను చాలా న్యాయం చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఈసారి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా మార్పులు చేయమని చెప్పేసి లోకేష్ గారిని, బాబు గారిని కూడా అడగడం జరిగింది. ఈసారి మీ రాష్ట్ర వ్యాప్తంగా విజువల్లీ ఛాలెంజెస్ ఇవ్వమని చెప్పేసి మేము కూడా అడగడం జరిగింది. దాన్ని బాబు గారు కూడా స్పందించారు. త్వరలో దాని గురించి ఆలోచించి చేస్తానని చెప్పారు. డయేరియా, సీజనల్ వ్యాధుల నివారణ సమగ్ర విధానాలు అమలు చేయాలని, అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులతో కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఛాంబర్లో వైద్య, ఆరోగ్య, ఇతర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ డయేరియాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు గుర్తించినా వెంటనే అప్రమత్తమయ్యి సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఓహెచ్ఆర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టే దిశలో మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవడం, వాటిని నిర్ధారిస్తూ ఆయా సిబ్బంది ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ధారణ చేయాలన్నారు. క్లోరినేషన్, శానిటేషన్పై పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే ధ్రువపత్రాలు పరిశీలించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని
అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా క్లోరినేషన్ చేయకపోతే అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు కాచి చల్లార్చిన తాగునీటిని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం కోసం పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ లక్ష్మి, సూర్యప్రభ, డిప్యూటీ డిఎంహెచ్ఓ జింకా సంధ్య, ఐసిడిఎస్ పీడి కె విజయకుమారి, డివిజనల్ అభివృద్ధి అధికారులు పి వీణాదేవి, పి శాంతమణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గం మెయిన్ రోడ్ గాంధీబొమ్మ వద్ద ప్రధాన రహదారి ప్రమాదకరంగా గోతులు పడి ప్రయాణం చేయడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయని సిపిఎం రాష్ట్ర నాయకుడు జువ్వల రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా రహదారిపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉండే ప్రధాన రహదారి కావడం వల్ల అధికారులు తక్షణం స్పందించాలని కోరారు. ఈ గోతుల్లో పడి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఈ గోతులను పూడ్చి రహదారిపై రాకపోకలకు అనువుగా ఉండేలా చూడాలని అన్నారు. డాక్టర్స్ డే, సిఏ డే సందర్భంగా డిస్ట్రిక్ట్ V215Aలో రీజియన్ 1 జోన్ 1లోని వాసవి క్లబ్ అంగర, వనితా క్లబ్ అంగర, వికేఎస్పి క్లబ్ అంగర, వారియర్స్ అంగర క్లబ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న YMVA ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంకల్ప కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి బోడా సాయి సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ కేసీజీఎఫ్ కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్, జిల్లా గవర్నర్ కేశవరపు నాగప్రశాంత్, కేబినెట్ ట్రెజరర్ ఎండూరి రాఘవ కుమారి, వైస్ గవర్నర్, జిల్లా ఆఫీసర్లు పాల్గొని విజయవంతం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్న డాక్టర్లను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు 50 మంది డాక్టర్లను సత్కరించారు. వెచ్చా శ్రీకృష్ణ చైతన్య, ప్రోభోలు భారతీ కుమార్, కొత్త అనుష, మౌనిక, పవన్, సత్యవరపు విశ్వనాథన్ను సత్కరించారు. జిల్లాలోని అన్ని క్లబ్బుల నుంచి ఆర్యవైశ్య డాక్టర్లను ఒకే వేదిక మీద సత్కరించడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ అంగర ప్రెసిడెంట్ గ్రంథి వీర కనకం అన్నారు. సెక్రటరీ కేశవరపు శ్రీను, ట్రెజరర్ పేరూరి వీరభద్రరావు, వనితా క్లబ్ అంగర ప్రెసిడెంట్ దాసరి నాగమణి, సెక్రటరీ గ్రంథి వెంకటరమణ, ట్రెజరర్ ఒబ్బిలిశెట్టి సత్య, వికేఎస్పి క్లబ్ అంగర ప్రెసిడెంట్ సంఖ పట్టాభిరామయ్య, సెక్రటరీ గ్రంథి వెంకటరమణ, ట్రెజరర్ పసుమర్తి వీరభద్రరావు, వారియర్స్ క్లబ్ అంగర ప్రెసిడెంట్ పులవర్తి లక్ష్మీపతి, సెక్రటరీ కాళ్లకూరి స్వామి, ట్రెజరర్ పేరూరి వెంకటరమణ, మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, కోశాధికారి చెక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మా జిల్లా 215 గవర్నర్ గారి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ అంగర వారి యొక్క సహకారంతో ఈ YMV హాల్లో రాజమండ్రిలో చక్కగా డాక్టర్స్ని మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ని కూడా సన్మానించుకునే అవకాశం మాకు దొరికింది. వీరిద్దరూ కూడా డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కూడా వారు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సేవలు చేస్తున్న వారిని ప్రత్యేకంగా ఒక రోజున మనం గుర్తించి వారిని ఇక్కడ సన్మానించుకోవడం మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మా గవర్నర్ గారికి, అదే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి కూడా మేము ఎంతో రుణపడి సేవ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మనం తిరిగి సేవ చేయడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. జై వాసవి. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు ఆడిటర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వికేఎస్పి క్లబ్, వారియర్స్ క్లబ్ అంగర వారిచే సరదాగా ఈ రాజమండ్రిలో YMVA ఫంక్షన్ హాల్లో సుమారు 60 మంది డాక్టర్లకైతే, ఆడిటర్లకైతే ఈవేళ సన్మానం చేయదలిచినామండి. దీనికి పూర్తి సహకారాలను అందిస్తున్న డిస్ట్రిక్ట్ V215A ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాంకి ముఖ్య కారకులైన మా కర్త కర్మక్రియ బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఈ ప్రోగ్రాం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ ప్రోగ్రాంని నిర్వహించడం మాకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే డాక్టర్స్ని సన్మానించడం అన్నది ఒక సామాన్య విషయం కాదు. ఎందుకంటే వారు ఎప్పుడూ బిజీ లైఫ్లో సరదాగా ఈవేళ ఇక్కడికి వచ్చి మా చేత
సత్కరించబడుతున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూలై 1వ తేదీ నుండి భారతదేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల గురించి జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జాంపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు వర్క్షాప్ నిర్వహించారు. కొత్త పాత చట్టాల్లో మార్పులు చేర్పులను పోలీసులకు వివరించారు. భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే టాపిక్ను కాకినాడ సబ్ కోర్ట్ అడిషనల్ పీపీకే రాధాకృష్ణరాజు, భారతీయ సాక్ష్య అధినియం టాపిక్ను సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ అడ్వకేట్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొత్త చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందని, చట్టాలను క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని, కేసుల దర్యాప్తు చట్ట పరిధిలో జరపాలని, నియమాలను పాటిస్తే ముద్దాయిలకు శిక్షలు తప్పక పడతాయని, వీటిలో ఏమైనా అనుమానాలు లేదా సందేహాలు ఉన్నచో నేరుగా తనని సంప్రదించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా జోనల్ డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్ సుమారు 300 మందికి పైగా పాల్గొన్నారు. స్థానిక నామవరంలోని భారతీయ విద్యాభవన్స్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తిలోని సివిఆర్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ కె సునీల్ కుమార్, కె బాంధవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మెలకువలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పాటించాల్సిన ప్రాథమిక ఆరోగ్య సూత్రాల గురించి, విద్యార్థులు వైద్య విద్యలో రాణించడానికి అవసరమైన మెలకువలను తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ వీరేంద్రనాథ్ మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్నట్లుగా వైద్యులు సమాజాన్ని రక్షించే దేవతలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చెరుకువాడ రంగనాథరాజు, డైరెక్టర్ శేషగిరిరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రభ, ఎంఆర్ఓ డాక్టర్ ప్రణవ్ ఇతర వైద్యులకు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. And my dear children, I am Dr. Bandhavi. I am working at CVR Hospital, Anupatti. I am gynecologist. I came into this profession in the year I started my MBBS in the year 2004. So it is almost 20 years now, and I am very grateful and happy that I am in this noble profession. And on this occasion, I would like to salute to all the doctors who have worked in COVID and even sacrificed their lives for the patients. And even we have done so much work in COVID, second wave. We almost treated 150 patients, and 95% of them were happy and they returned back home. But as you all know, 5% mortality has occurred, that which it is not in our hands. And I know many of you are interested to become doctors. So it is a tough journey, but it is possible. Some will say good, some will say bad, but you have to keep doing your work. After 10 years, I am fine. Now with my, as a doctor, I got used to all the things. And I am very happy that I am invited on this noble occasion to your school, and I think I have given you good tips so that you can start studying from now onwards. మాతృమూర్తి మరణంతో బాధపడుతున్న మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రూడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు పరామర్శించారు. వేణుగోపాలకృష్ణ తల్లి సుభద్రమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రామచంద్రపురంలో కన్నుమూశారు. సుభద్రమ్మ పార్థివ దేహాన్ని కడసారి దర్శనార్థం మంగళవారం మధ్యాహ్నం స్థానిక కోటిలింగాల పేటలోని కైలాస భూమికి తీసుకువచ్చి కొంతసేపు ఉంచారు. ఈ సందర్భంగా ఉండవల్లి, రౌతు ఆయన్ను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. డాక్టర్ అనసూరి పద్మలత, పిల్లి సుబ్రహ్మణ్యం, పిన్నింటి ఏకబాబు, అడపా శ్రీహరికుమార్, వర్తక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, పట్టపగలు వెంకట్రావు తదితరులు సుభద్రమ్మ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. హుకుంపేట తూర్పు రైల్వే స్టేషన్ రోడ్ ఆదర్శ నగర్లో ఉన్న గోరంట్ల శాంతారావు మెడికల్ సెంటర్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎల్టీడీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్లకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల మాట్లాడుతూ సమాజంలో వైద్యులు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడారు. వైద్యపరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయని డాక్టర్ రవిరామ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన యువతికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పిఠాపురం అభివృద్ధికి ఆఖరి శ్వాస వరకు పనిచేస్తా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. డయేరియా ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చంద్రబాబు చిత్రపటానికి దివ్యాంగుల పాలాభిషేకం పింఛన్లు పంచి అందించడం పట్ల హర్షాతిరేకాలు. డయేరియా నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.